సామ్సంగ్ S23 FE, సామ్సంగ్ S24 FE ఈ రెండు మొబైల్స్ ఒకసారి కంపేర్ చేసేసి సామ్సంగ్ S23 FE వచ్చేసరికి మనకు అరౌండ్ 28,000 రూపీస్ లో ఇప్పుడు సేల్స్ లో అవైలబుల్ ఉంది. అదే సామ్సంగ్ S24 FE అయితే మనకు 60,000 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఈ రెండు మొబైల్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఏ మొబైల్లో ఏం స్పెసిఫికేషన్స్ అనేది ఇందులో చేంజెస్, కొత్త మొబైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, వచ్చినా కూడా 30,000 కి అఫోర్డ్ చేసే అంత చేంజెస్ వచ్చాయా, ఒకవేళ చేంజెస్ వచ్చినా మనం ఈ మొబైల్ ని బై చేయవచ్చా, ఎవరికి మొబైల్ సూట్ అవుతుంది, ఏ మొబైల్ చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోస్ అనేది రీచ్ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సామ్సంగ్ S23 FE అనేది 1 year బ్యాక్ వచ్చినటువంటి మొబైల్. సామ్సంగ్ S24 FE మొబైల్ అయితే సెప్టెంబర్ 27, 2024 లాంచ్ అయినటువంటి మొబైల్. సో దట్ ఏంటి అంటే లాంచ్ అయినప్పుడు యాజ్ యూజువల్ గా ప్రైస్ సెగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో, అమెజాన్ సేల్స్ లో సామ్సంగ్ S24 FE కూడా మీకు ఇదే 30,000 రూపీస్ లో వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని కావాలి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ వీడియో చూడండి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్ లోకి స్పెసిఫికేషన్స్ లో ఏం చేంజెస్ వచ్చినాయి అనేది అయితే చూద్దాం. మనకు ఇక్కడ సామ్సంగ్ S23 FE, సామ్సంగ్ S24 FE లో మేజర్ గా ఫస్ట్ మనం డిజైన్ లో కానీ చూసుకుంటే మనకు స్క్రీన్ సైజ్ అయితే కొంచెం పెంచారు. ఇది S23 FE వచ్చి మనకు 6.4 ఇంచ్ ఉంటాయి, ఇది 6.7 ఇంచ్ అయితే పెంచారు. సో 0.3 ఇంచెస్ అనేది మనం S24 లో కొంచెం సైజ్ లో అయితే చేంజ్ వచ్చింది. ఇంకా అలానే కానీ చూసుకుంటే మనకు స్క్రీన్ లో ఇక్కడ మనకు గ్లాస్ టైప్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని చెప్పేసి మనకు S23 FE లో ఉండదు. ఇప్పుడు S24 FE లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది కొంచెం ఇంకా దానికన్నా అడ్వాన్స్డ్ అని చెప్పేసుకోవచ్చు, కొంచెం బెటర్ గా ఉంటుంది. బట్ అట్లా అని చెప్పేసి కింద కొడితే అట్లా కొడతా అంటే ఏదైనా పగిలిపోతుంది. ఇంకా మేజర్ గా చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ మనకు 1900+ నిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఏది S24 FE లో. బట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి 60,000 రూపీస్ లో ఈ 1900 నిట్స్ అనేది అయితే నాకైతే అఫోర్డ్ కాదనిపించింది. ఇంకో కొంచెం పెంచితే బాగుండు. మనకు అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు మనకు వ్యూయింగ్ యాంగిల్ అనేది, లేకపోతే అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు మనకు ఈజీగా సన్లైట్ కో కూడా విజిబుల్ బాగుండేది. అంటే 1900 కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొస్తే బాగుండు అనిపించింది. మనకు మోటోలో కానీ చూసుకుంటే వాళ్ళు 50,000 రూపీస్ లో కూడా మంచి నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా వీళ్ళు 1900 నిట్స్ లోనే స్టాప్ అయిపోయారు. ఇంకా కొంచెం తీసుకొస్తే బాగుండు అనిపించింది. ఇంకా మేజర్ గా చేంజెస్ లో అయితే మన కెమెరాస్ లో ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ యాజ్ యూజువల్ మీరు S23 FE, S24 FE లో చూసుకుంటే సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. సేమ్ 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అని చెప్పేసి సేమ్ అలానే ప్రొవైడ్ చేసిండు. మనం అదే ఫ్రంట్ కెమెరాలో కానీ చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ అదే 10 మెగాపిక్సెల్ తీసుకొచ్చిండు. ఇక్కడ కొంచెం అల్ట్రా వైడ్ అని చెప్పేసిండు. ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే అట్లీస్ట్ 20 మెగాపిక్సెల్ ఇచ్చినా కొంచెం సెన్సార్ అని ఇంప్రూవ్మెంట్ చేసినా బాగుండు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 60,000 రూపీస్ చార్జ్ చేస్తారు. కెమెరాస్ లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చిన, మెగాపిక్సెల్స్ లేకపోతే సెన్సార్స్ అనేది మంచిగా తీసుకొస్తే ఇంకా బాగుండు అని చెప్పేసి నా ఒపీనియన్ అనిపించింది. ఇంకో మేజర్ గా చూసుకుంటే బ్యాటరీలో కానీ చూసుకుంటే ప్రీవియస్లీ 4500 mAh ఉండేది. ఇప్పుడు మనకు 4700 mAh తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక 5000 తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. 5000 తీసుకుంటే మీకు ఒక డైలీ యూసేజ్ అయితే ఈజీగా వచ్చేది. ఈ 4500, 4700 ఏదో 200 mAh అయితే చేంజెస్ కాకుండా 500 తీసుకొస్తే బాగుంది. ఇంకా అంటే ఇంకో 500+ యాడ్ చేస్తే మీకు 5000 mAh వస్తే కొంచెం ఒక 1 డే డైలీ యూసేజ్ ఈజీగా యూజ్ చేసుకునేలా వచ్చేది. 5000 తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకా మేజర్ గా చూసుకుంటే ప్రాసెసర్ లో అయితే వీళ్ళు మేజర్ గా చేంజ్ చేసారు. ప్రీవియస్ గా చూసుకుంటే సామ్సంగ్ Exynos 2200 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేసారు. బట్ ఇక్కడ మనకు సామ్సంగ్ S24 FE లో సామ్సంగ్ Exynos 2400E అనే ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేసారు. దానికంటే ఇది కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. CPU లో కానీ చూసుకుంటే మనకు ప్రీవియస్ లో 2.8 GHz ఉండేది. ఇక్కడ మనకు డెకాకోర్ 3.1 GHz అయితే వస్తుంది. సో కొంచెం మీరు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ అయితే నోటీస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ లో అయితే మీరు కొంచెం అయితే పర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఎందుకంటే ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ ఇంకా కానీ చూసుకున్నట్టు ఉంటే మనకి ఇక్కడ కొన్ని చేంజెస్ ఇస్తే బాగుండు అనిపించిన ఏంటి అంటే ఇక్కడ నెంబర్ 1 వచ్చేసరికి బ్యాటరీ అనేది 5000 mAh తీసుకొస్తే బాగుండు అనిపించింది. AMOLED స్క్రీన్ 2x తోటే వస్తుంది. సేమ్ వాటర్ ప్రూఫ్ లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియో రికార్డింగ్ లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ లో మనకు ప్రీవియస్ S23 FE లో 8K 24 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు S24 FE లో 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బెటర్ అని చెప్పేసుకోవచ్చు. బట్ అలానే మనకు బ్లూటూత్ వర్షన్ 5.3 ఉంది. 5.4 తీసుకొస్తే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అనేది చాలా బాగుండేది. ఇంకా 5.3 తోటే వీళ్ళైతే రన్ చేస్తున్నారు. ఇంకా ప్రీవియస్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మాత్రం ఇక్కడ సేమ్ ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. సేమ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ నేను డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తాను.
సేమ్ ఫీచర్స్ లైక్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు గుర్తుపెట్టుకుని లాస్ట్ లో ఒకటి చెప్తాను. 30,000 ఇది వచ్చి 60,000. ఈ రెండింటి మధ్యలో కూడా ప్రైస్ సెగ్మెంట్ ఉంది. ఇది కూడా లాస్ట్ కంపేర్ చేసేసి ఏది తీసుకోవాలి. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 25 వాట్స్, అది కూడా మీకు 50% ని జస్ట్ 30 మినిట్స్ లో అయితే ఫాస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మీరు 128 GB వేరియంట్ తీసుకుంటే సామ్సంగ్ S23 FE లో యూజర్ అవైలబుల్ స్టోరేజ్ అనేది మీకు 100 GB వచ్చేది. బట్ ఇక్కడ మీకు ఇప్పుడు S24 FE లో మీకు ఇక్కడ 104 GB అని వస్తుంది. కొంచెం 4 GB అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అంటే మీకు సిస్టమ్ కి సంబంధించినటువంటి కొంచెం తగ్గించారు స్పేస్ అనేది. ఓవరాల్ గా నాకు మొబైల్లో కానీ చూసుకున్నట్టు ఏదంటే పెద్ద చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. ఇదే మొబైల్ మీకు నెక్స్ట్ ఇయర్ లో సేమ్ 30,000 రూపీస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు నా బడ్జెట్ అనేది ఖచ్చితంగా నేను ఎంతైనా పెట్టుకుంటాను, నాకు కొత్తగా వచ్చేటువంటి మొబైల్ నేను ఖచ్చితంగా నేను బై చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ S24 FE అయితే చూస్ అయితే చేసేసుకోండి. లేదు నాకు బడ్జెట్ మ్యాటర్, నాకు స్పెసిఫికేషన్స్ కూడా మ్యాటర్ అనుకున్న వాళ్ళు ఒకసారి S23 FE అయితే లుక్ చేయండి. ఎందుకనంటే ఇది 30,000 ఇది 60,000. ఈ రెండింటి ప్రైస్ సెగ్మెంట్స్ లో 30,000 డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటిని 30,000 తోటి అఫోర్డ్ చేసే అంత అయితే నాకు అనిపించలేదు. వీళ్ళు ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకవేళ 5,000 రూపీస్ ఎక్కువ ఉండేది ఉంటే నేను S24 FE కి చూస్ చేసుకోవచ్చు అని చెప్పేవాడిని. బట్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు డైరెక్ట్ 30,000 రూపీస్ అయితే పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 30 60 అంత డబుల్ ప్రైస్ పెట్టుకొని తీసుకోవాల్సినంత అవసరం అయితే నాకు అనిపించలేదు. ఇదే ఫోన్ ని మీకు నెక్స్ట్ ఇయర్ లో సేమ్ 30,000 రూపీస్ కి తీసుకొస్తారు. మీరు అప్పుడైతే బై చేసుకోవచ్చు ఒకవేళ 30,000 రూపీస్ వస్తే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.